సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ చంద్రబాబు గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది సార్. అంటే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన ఫోటోతో పాటు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉంచాలి అని చెప్పేసి ఆయన అధికారులకు సూచించినట్లు కొన్ని వార్తలు రావడం మనం చూస్తున్నాం. మరి అంటే ఆయనతో పాటు సముచిత స్థానం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉండాలి అని ఆయన అభిప్రాయపడుతున్నారని తెలుస్తుంది. మరి దీనిపైన మీ ఒపీనియన్ సార్? అంటే పవన్ కళ్యాణ్కి ఆ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ఆయన ప్రపంచానికి ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం బలంగా చేస్తున్నాడు. కాబట్టి అందులో భాగంగానే ఈ ఆదేశం ఇస్తే ఇచ్చుండొచ్చు. రెండోది, చాలామంది ఆయనకు ఉప ముఖ్యమంత్రిగా తీసుకున్నారు కానీ హోంశాఖ ఎందుకు ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు. అంటే గతంలో కోనేరు రంగారావు గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు ఆయనకు హోం ఇచ్చారు. ఆ పరిస్థితి వేరు. కోనేరు రంగారావు కాంగ్రెస్ మనిషి, ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు వాంటెడ్గా. అంటే ఆయన దళిత్ కాబట్టి ఇచ్చి ఆయనకు హోం ఇవ్వటం అనేది వాళ్ళు ఒక ప్రివిలేజ్గా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అదే చేశాడు. హోంలో అంటే హోంశాఖను ఒక మహిళకి ఇవ్వటము, అది ఒక దళిత్కి ఇవ్వటము, ఓ దళిత మహిళకి ఇవ్వటం, అదొక అడ్వాంటేజ్. ఎవరు ఆ ఏరియాకి వచ్చి విమర్శించే పరిస్థితి ఉండదు. ఎందుకు హోం ఇవ్వలేదు అంటే ఆయన లోకేష్ని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టాలనో ఇలాంటి ఆలోచనలు కాదు. ఆయన చాలా స్పష్టంగా హోం అనేది కొంచెం ముఖ్యమంత్రి గారి పరగణలో ఉండేటువంటి వ్యవహారం. అవునన్నా కాదన్నా హోమ్ మినిస్ట్రీ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి గారి ప్రమేయం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని అక్కడ కొంచెం స్వతంత్రంగా వ్యవహరించడానికి ఇబ్బంది ఉండొచ్చు. కొంచెం ఉక్కపోత వ్యవహారానికి అవకాశం ఉంది అక్కడ. సో ఆ ఏరియాలో పవన్ కళ్యాణ్ని పెట్టడం వలన ఆ రకమైనటువంటి ఇబ్బందులు తను ఫేస్ చేసే అవకాశం ఉంది. అదేదో సఫికేషన్గా ఆయన ఫీల్ అవుతాడేమో అనే ఉద్దేశంతో తనకు అర్థం చేయించే, అందుకనే పోర్ట్ఫోలియోలు ముందు ప్రకటించలేదు, కొంచెం టైం తీసుకుని ప్రకటించారు. ఆ ప్రకటించే టైంలో ఈయనకు అర్థం చేయించారు. పాత కాంట్రాక్ట్స్లో ఉప ముఖ్యమంత్రి అంటే హోంమంత్రి అన్న లెవెల్లో లెక్కలేసేసుకున్నారు. కానీ ఆయన స్వేచ్ఛగా తన పరిధిలో తను ఏం చేయగలడో అది ఆలోచించుకుని తన స్పేస్ ఇబ్బంది కాకుండా పని చేసుకునే అవకాశం కల్పిస్తూ ఆ తరహా శాఖలే ఆయన కేటాయించారు. హోం ఇవ్వకపోవడంతో ఏదైనా గ్యాప్ ఉందా, ఈయనే వాంటెడ్గా తప్పుకున్నాడా, ఆయన ఇవ్వలేదా అని చర్చ జరిగింది. కానీ నిజానికి ఆ శాఖలో ప్రవేశించడానికి తనకే ఇష్టం లేదు. తను సెలెక్ట్ చేసుకున్న ప్రకారమే నడిచింది కథ. రెండోది, చంద్రబాబు గారి అభిప్రాయం కూడా అదే. హోం అనేది కొంచెం సెన్సిటివ్ వ్యవహారం, ఆ ఏరియాలో అతను ఉంచడం అనేది అతని పర్సనల్ స్పేస్కి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశమే. ఆ మేరకు గౌరవభావం ఉంది అతనికి పవన్ కళ్యాణ్ మీద ప్రస్తుతానికి. అందులో భాగంగానే ఈ ఆదేశం కూడా ఇచ్చుండొచ్చు. మొదటి నుంచి చెప్తున్నాడు ఆయన. నిజానికి పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర చాలా పెద్దది. తెలుగుదేశం పార్టీకి అలాగే వైసీపీకి సమాన దూరంలో బీజేపీ ఉంటుందని సోము వీర్రాజు గారు ప్రకటించాడు భీమవరం సమావేశాల తర్వాత. ప్రకటించినప్పటికీ అప్పటికే పవన్ కళ్యాణ్ నిజానికి 3 పార్టీలు కలిసి వెళ్తాయని మాట్లాడాడు. రూట్ మ్యాప్ ఇవ్వండి అని అడిగాడు బీజేపీ నాయకత్వాన్ని. ఆ రూట్ మ్యాప్ అడిగిన దానికి స్పందనగా సోము వీర్రాజు చెప్పిన మాట ఇది. వైసీపీకి టీడీపీకి సమాన దూరంలో ఉండాలని బీజేపీ భావిస్తోందని చెప్పాడు ఆయన. అటువంటి బీజేపీని తెలుగుదేశంతో కలిసి ఎన్నికలకు వెళ్ళేలాగా నడిపించటం వెనకాల పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది. పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా వ్యవహరించాడు ఈ కూటమి డిజైనింగ్లోనే అనేది చాలా ఓపెన్గా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ డిజైనింగ్లో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించాడా నిజంగా అంటే అది వేరే గొడవ. బీజేపీ డిజైన్లో భాగంగా పవన్ కళ్యాణ్ అలా నటించాడు, అది వాస్తవం. ఆయన తన మానాన తను ఓజీ షూటింగ్ చేసుకుంటూ ఉండగా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి
ఆ ములాఖాత్ పెట్టి మద్దతు ప్రకటించు ఇవన్నీ డిజైన్ చేసింది బీజేపీ. ఆ డిజైనింగ్లో భాగంగా వెళ్ళాడు ఆయన. చంద్రబాబుని తమ కంట్రోల్లో తీసుకోవాలని వాళ్ళు అనుకున్నారు కాబట్టి జరిగింది. వాళ్ళు అనుకోకపోతే చంద్రబాబు నాయుడు ఆ డిజైన్లోకి వచ్చుండేవాడు కాకపోవచ్చు. సో అది బీజేపీ తాలూకా వ్యవహారం. బీజేపీతో ఎలాగైనా స్నేహం చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి తన మనస్సుని నివేదించడానికి చంద్రబాబుకున్న ఏకైక అవకాశం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ద్వారానే ఆయన మెసేజ్లు పంపించాడు, వాళ్ళకి ప్రేమలేఖలు రాశాడు. దేనికి వాళ్ళు స్పందించాల. వాళ్ళకి అవసరం అనిపించినప్పుడు మాత్రం అదే పవన్ కళ్యాణ్ ద్వారా ఒక సంధి చేశారు, కూటమి కట్టారు, ఎన్నికలకు వెళ్ళారు, విజయం సాధించారు. ఈ క్రమంలో అంటే పవన్ కళ్యాణ్తో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చంద్రబాబుకి ఉంది అనడానికి ఇంకొక నిదర్శనం మొన్న ప్రమాణ స్వీకారం రోజు మోడీ గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి చిరంజీవిని పలకరించి, చిరంజీవిని పవన్ కళ్యాణ్ని లాక్కొచ్చి ప్రజల ముందు వాళ్ళిద్దరి చేతులు పట్టుకుని పైకెత్తి ఒక అభివాదం చేశారు. ఆ అభివాదం ఏదో ఉత్సాహంగా చేయలేదు ఆయన. దాని వెనకాల ఒక స్కీమ్ ఉంది. చాలా క్లియర్గా వచ్చే ఎన్నికల్లో అంటే జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టి చంద్రబాబుని రైజ్ చేసినటువంటి మేము వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బాబుకు చెక్ పెట్టి జగన్ అలాగే ఉంచి ఇతన్ని రైజ్ చేసి తద్వారా ఈ స్టేట్ని మా ఫోల్డ్లో పెట్టుకోగలము, దానికి చిరంజీవి కూడా సహకరిస్తాడు అనే ఇండికేషన్ని జనాల్లోకి పంపు చేయటం కోసం వాళ్ళిద్దరినీ లాక్కొచ్చి జనాల ముందు నిలబెట్టి రెండు చేతులు పైకెత్తి ఒక అభివాదం చేశాడు ఆయన. ఈ సన్నివేశం మొత్తం కూడా చంద్రబాబు గారు చూస్తూనే ఉన్నాడు, ఆయన సమక్షంలోనే జరిగింది. అందులో పెద్ద ప్రాధాన్యత ఉందిలే అని అనుకునే మనిషి కాదు చంద్రబాబు. ఏ సంఘటన అయినా అది ఎందుకు జరిగింది, దాని పూర్వాపరాలు ఏంటనేది చాలా క్షుణ్ణంగా స్టడీ చేస్తాడు, అవగాహన అవుతుంది అతనికి. ఆ జ్ఞానం ఉన్న వ్యక్తి కాబట్టి చాలా కాన్షియస్గా ఉన్నాడు పవన్ కళ్యాణ్ పట్ల. ఏదైనా జరగవచ్చు అని. ఆ జరిగేదేదో వచ్చే ఎన్నికల కంటే ముందే జరిగితే ప్రమాదం అవుతుంది. అందుకని పవన్ కళ్యాణ్కి ఇవ్వవలసిన గౌరవం ఇస్తూనే ఉన్నాడు. అందులో భాగంగానే ఈ ఫోటోలు పెట్టేటువంటి కార్యక్రమం డెఫినెట్గా తను ఆదేశించి ఉండొచ్చు. అదేదో గాలివార్తో నీలివార్తో అయి ఉండదు. డెఫినెట్గా అలాంటి ఆదేశాలు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ మీద ఆయనకి చిరాకు ఉంది, లోకేష్కి చిరాకున్న విషయం చంద్రబాబుకు అర్థమయ్యి చంద్రబాబు విషయాన్ని వివరించటం వలన లోకేష్ టోన్ మార్చి పవన్ అన్న అని మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ మేరకు చాలా కాన్షియస్గా ఉంటున్నాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ విషయంలో అనేది స్పష్టం. అందుకని ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత డెఫినెట్గా ఇస్తాడు చంద్రబాబు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలుపు అనేది చాలా కీలకంగా భావించి చాలా రకరకాల ఎత్తుగడలు వేశాడు చంద్రబాబు. ఆ ఎత్తుగడలు ఫలించి ఈ రోజున ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు. దాన్ని కాపాడుకోవటం మీద కూడా అంతే శ్రద్ధ ఉంటుంది ఆయనకి. ఆ శ్రద్ధలో భాగంగానే పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, చూసుకుంటాడు కూడా. కామెంట్స్ చేసినప్పుడు కూడా అదే ధోరణిలో రియాక్ట్ అయ్యాడు ఆయన.